ప్రోత్సహించే దిశగా నిర్వహిస్తున్న హరిత హోటల్స్ తెలంగాణలో అక్రమాలకు అడ్డగా మారాయి. ఆదాయం ఎక్కువ, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి తయారైపోయింది. వరంగల్ జిల్లాలో ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే పర్యాటక ప్రదేశాలకు పెట్టింది పేరు. ఇక్కడ చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. 1000 స్తంభాల దేవాలయం, ఖిలా వరంగల్ సహా కాకతీయ రాజులు చెక్కించిన అనేక ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే లక్నవరం, రామప్ప, పాకాల, మేడారం లాంటి ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పటి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో పలు హోటల్స్ నిర్మించారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అవి తెలంగాణ టూరిజం పేరుతో కొనసాగుతున్నాయి. ప్రధానంగా హనుమకొండ, లక్నవరం, రామప్ప, పాకాల, ములుగు, మేడారం, తాడ్వాయి, కాళేశ్వరం తదితర ప్రాంతాల్లో టూరిజం శాఖ హరిత హోటల్స్ నిర్వహిస్తోంది. అయితే వీటిలో తాడ్వాయిలోని హోటల్ మాత్రం ప్రైవేటు వారికి లీజుకిచ్చారు. మిగిలినవన్నీ టూరిజం శాఖ నిర్వహిస్తోంది. ఈ హరిత రిసార్ట్స్ లో రూమ్స్, ఫుడ్ ముందుగానే ఆన్లైన్ లో బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆయా గదులకు వేర్వేరు రేట్లు తీసుకుంటూ వసతి, ఆహారం అందిస్తారు. ఇంతవరకు బాగానే ఉన్న అధికారుల తీరుతో హరిత హోటల్స్ నిర్వహణ దారి తప్పుతోంది. పాకాల, రామప్ప, లక్నవరం, మేడారం, కాళేశ్వరం, ఏటూరు నాగారం సమీపంలోని ముళ్లకట్ట వంతెన దగ్గర ఉన్న హరిత రిసార్ట్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. వివాహేతర సంబంధాలు, ఇతరత్ర వ్యవహారాలు ఉన్న జంటలు హరిత రిసార్ట్స్ ని అడ్డాలుగా చేసుకుని వ్యభిచారం కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొందరు ఆన్లైన్లో ఇతరుల పేరుపై రూమ్లు బుక్ చేసుకుని ఆ రూమ్లో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. మరికొన్ని హోటల్స్ లో ఆన్లైన్లో బుకింగ్ క్లోజ్ అని చూపిస్తాయి. కానీ అధికారులు చేయి తడిపితే అవి మాన్యువల్ గా ఓకే అయిపోతాయని సమాచారం. ఆ తర్వాత ప్రేమ జంటలు, ఇతరత్ర వ్యవహారాలు ఉన్నవారు ఆయా హోటల్స్ లో దిగి తమ పని కానిచ్చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారుల నిఘా లేకపోవడం వల్లనే ఈ వ్యవహారం కొనసాగుతోందని తెలుస్తోంది. శుభకార్యాలు, పండుగల వేళ ఈ హోటల్స్ లోని రూమ్లన్నీ ఆన్లైన్ లో బుక్ అయినట్టుగా బుకింగ్ క్లోజ్ అనే ఆప్షన్ చూపిస్తోంది. కానీ మాన్యువల్ గా అధికారులకు, సిబ్బందికి ఆమ్యామ్యాలు అందిస్తే రూమ్లు ఓకే అయిపోతాయని సమాచారం. దీనికి తోడు ఇక్కడ కొందరు రాజకీయ పలుకుబడి గల వ్యక్తులు, పనిచేసే అధికారులు, సిబ్బందిని నయానో భయానో అధికారులు ఒప్పించి రోజులకు రోజులు ఇక్కడే తిష్టవేస్తూ ఫుడ్ తింటారట. కానీ వీటికెక్కడ లెక్కపత్రాలు ఉండవట. ఇక ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రూమ్లు బుక్ చేసుకుంటారు. వారుంటారా అంటే ఉండరు. కేవలం వారి అనుచరులే ఇక్కడ రోజుల తరబడి తిష్టవేస్తారు. ఇష్టం వచ్చినప్పుడు ఫుడ్ ఆరగిస్తారు, అవసరమైతే మందు లాగించేస్తారు. కానీ వాటిని ఆయా ప్రజాప్రతినిధుల పేరుతో లెక్కల్లో రాస్తారు. అంతవరకే కానీ ఆ బిల్స్ చెల్లించకపోవడంతో ఆదాయానికి భారీగా గండి కొడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హనుమకొండలోని హరిత, కాకతీయ హోటల్లో ఈ తరహా వ్యవహారాలు ఎక్కువగా నడుస్తున్నాయని తెలుస్తోంది. రాజకీయ నాయకులే కాకుండా వివిధ రంగాల్లో పనిచేసే వారికి ఈ హోటల్ అత్తారిళ్లుగా మారిందని సమాచారం. ఇక్కడే తిష్టవేస్తూ కావాల్సింది తెప్పించుకుని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి సిబ్బంది, అధికారులు వారికి వంతపాడుతున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా ఇది బయటకు రాకపోవడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరిత హోటల్స్ ఎండీగా పనిచేసిన మనోహర్ ను ప్రభుత్వం తప్పించింది. ఆ బాధ్యతలను రమేష్ నాయుడుకి అప్పగించింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదని తెలుస్తోంది. కింది స్థాయి అధికారులు, సిబ్బందిని మార్చితే తప్ప ప్రభుత్వం నిర్వహిస్తున్న హరిత, కాకతీయ రిసార్ట్స్ బాగుపడవన్న వాదన వినిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.